శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం కోసం విజయవాడ నుంచి. నవగ్రహాల కలెక్షన్ చాలామంది 6 ఇంచెస్లో 8 ఇంచెస్లో అడుగుతున్నారు. అంటే అది ఇంట్లోకి అవ్వచ్చు, పీఠంలోకి అవ్వచ్చు, గుడిలోకి అవ్వచ్చు, లేదంటే కొన్ని మంది మామూలుగా నవగ్రహాల పూజలు చేయటానికి తీసుకెళ్తూ ఉంటారు వేరే ఇంటికి. అంటే పూజారులు వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు, అంటే అక్కడికి ఇక్కడ క్యారీ చేయటానికి. ఆ పరంగా అవ్వచ్చు, లేదంటే షో పీస్గా అవ్వచ్చు. ఈ నవగ్రహాలు కూడా షో పీస్గా పెట్టుకుంటారంటే యాక్చువల్గా 9 ప్లానెట్స్ని కూడా చాలామంది అవేర్నెస్గా కూడా పెట్టుకుంటారు. 9 ప్లానెట్స్. సో నెక్స్ట్ జనరేషన్కి అవేర్నెస్గా కూడా మనం ఇంట్లో డిస్ప్లే చేసుకోవచ్చు చక్కగా. సో ఇప్పుడు మీకు చూపిస్తున్న నవగ్రహాలు వచ్చేటప్పటికి ఫస్ట్ శుక్రం అనమాట. ఫస్ట్ శుక్రుడు, తర్వాత బుధుడు, ఆ తర్వాత వచ్చేటప్పటికి మంగళగ్రహం, ఆ తర్వాత వచ్చేటప్పటికి గురుగ్రహం. సో ఒక్కొక్క గ్రహం చూపిస్తున్నాను. తర్వాత వచ్చేటప్పటికి మీకు చంద్రగ్రహం, ఆ తర్వాత వచ్చేటప్పటికి మీకు శనిగ్రహం, ఆ తర్వాత వచ్చేటప్పటికి సూర్యగ్రహం. యాక్చువల్గా సూర్యుడు రాజు కాబట్టి గ్రహాలన్నిటి మధ్యలో ఉంటాడు. ఆ తర్వాత వచ్చేటప్పటికి మీకు కేతుగ్రహం, ఆ తర్వాత రాహుగ్రహం. సో ఎవరి గ్రహాలతో పాటు వాళ్ళ ఒక వాహనాలతో పాటు క్లియర్ డీటెయిలింగ్ వచ్చినాయి అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. సో 10 గ్రహాలు కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో చాలా చాలా క్లియర్గా వచ్చినాయి. 9 ప్లానెట్స్, 9 గ్రహాలు కూడా, నవగ్రహాలు కూడా మీకు చాలా చాలా క్లియర్గా వచ్చినాయి. నేను దశ మహావిద్యలు ఇంకా ఆ ఫోబియా నుంచి బయటికి రాలేదండి యాక్చువల్గా. సో అది చెప్తున్నాను మీకు. 9 గ్రహాలు కూడా వాళ్ళ వాహనాలతో వాళ్ళ ఆసనాలతో వచ్చినాయి అనమాట. చాలా చాలా బాగుంటుంది. సో 9 ప్లానెట్స్ అనేది యాక్చువల్గా ఇది అవేర్నెస్ కావచ్చు, అలాగే హోమ్ డెకరేషన్ కావచ్చు, లేదంటే ఇప్పుడు మనకి ఏ గ్రహం బాగోపోతే ఆ గ్రహానికి మనం పూజ చేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే గుడికే వెళ్ళాల్సి వస్తుంది నవగ్రహాలు అంటే. సో ఇంట్లో అలా కాకుండా ఇప్పుడు మనకు రాహు దశ బాగలేదు, కేతు దశ బాగలేదు. సో వాళ్ళని మన ఇంట్లో పెట్టుకుని రోజు వాళ్ళ అష్టోత్తరం చదువుకుంటే చక్కగా పూజ చేసుకోవచ్చు, అభిషేకం ఇంట్లోనే చేసుకోవచ్చు. సో కొన్ని మందికి గుడికి వెళ్ళటం కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్ఎస్ కానీ కొన్ని మంది బిజీ లైఫ్లో వాళ్ళకి కుదరదు. సో వాళ్ళకి మ్యాక్సిమం ఇంట్లోనే టైం ఉంటుంది. వాళ్ళ ఇంట్లో చక్కగా ఏ గ్రహానికి పరిస్థితి బాగాలేదో వాళ్ళ జన్మ కుండలని బట్టి ఆ గ్రహానికి ఇంట్లో కూడా పూజ చేసుకోవడానికి అనువైన విగ్రహాలు అనమాట. ఇవన్నీ కూడా మనకి 6 ఇంచెస్ ఎల్లో యాంటిక్ ఫినిష్తో వస్తున్నాయి. సో ఇదొక కలెక్షన్.